హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం మాట్లాడుతుంది 'దూర్ధర్ 2' మూవీ గురించే. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటి అంటే, రెహమాన్ దకాయత్ డెత్ తర్వాత హంజా అలీ మజారి అంటే మన 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్ లోకల్ మిలిటరీ మరియు ఐఎస్ఐ నుండి సీరియస్ థ్రెట్స్ ఫేస్ చేస్తాడు. ఈ స్టోరీలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్. జస్కిరత్ సింగ్ రంగీ నుండి ఒక రషస్ ఫైటర్‌గా ఎలా మారాదు? ఆయన తన మిషన్ కంప్లీట్ చేసాదా లేదా? అనే దాని మీద స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే 'రణ్వీర్ సింగ్' పర్ఫార్మెన్స్. ఇది ఆల్మోస్ట్ అవార్డ్ విన్నింగ్ లెవెల్‌లో ఉంటుంది. తన ఇంటెన్సిటీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. క్యారెక్టర్స్ అన్నీ స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారు. డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ రాగా, రియలిస్టిక్‌గా ఉంటాయి. ట్విస్ట్స్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటాయి. డైరెక్షన్ టైట్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే కొన్ని ప్లేసెస్‌లో నరేషన్ స్లోగా అనిపిస్తుంది. సినిమా లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అట్‌లీస్ట్ 30 మినిట్స్ ట్రిమ్ చేసుంటే ఇంకా బెటర్ ఉండేది. కొన్ని సీన్స్ రెపిటీటివ్‌గా ఫీల్ అవుతాయి. ఓవర్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే సాలిడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్. యాక్షన్ లవర్స్‌కి డెఫినెట్‌లీ నచ్చుతుంది. ఫైనల్ వర్డిక్ట్ మస్ట్ వాచ్ యాక్షన్ స్పై థ్రిల్లర్. మై రేటింగ్ 4 ఔట్ ఆఫ్ 5. థాంక్ యూ.